హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఆఫ్ వశిష్ట. ఈరోజు నేను మీకు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది తృప్తిగా భోజనం చేసేలాగా రుచికరమైన బోటి సాంబార్ రెసిపీ అయితే చూపిస్తానండి, చూసేయండి. ఈ బోటి సాంబార్ చేయడం కోసం అయితే నేను ముందుగా ఒక పావు కేజీ బోటీని తీసుకొని మంచిగా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నామండి. మాకైతే అక్కడ షాప్ వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చారు. బట్ మళ్ళీ కూడా ఒక 4 to 5 టైమ్స్ నీట్గా కడిగి అయితే తీసుకున్నానండి. ఇందులో నేను కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసి కుక్కర్లో అయితే ఉడికించుకుంటున్నానండి. అయితే ఇందులో ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కుక్కర్ని ఒక 8 to 10 విజిల్స్ వరకు పెట్టుకోవాలండి. ఇది ఖచ్చితంగా ఎక్కువగానే ఉడకాలి, అంత ఈజీగా అయితే కుక్ అవ్వదు, ఎక్కువ టైమే పడుతుంది. అందుకని కుక్కర్లో ఇన్ని విజిల్స్ పెట్టుకుంటే కానీ అది అంత ఈజీగా ఉడకదన్నమాట. చూడండి, ఇక్కడ నాకైతే అలా విజిల్స్ కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. ఇలా నేను 8 విజిల్స్ వచ్చిన తర్వాతనైతే స్టవ్ ఆపేసుకొని ఈలోపు నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టుకున్నాను. ఈలోపు మనకి విజిల్స్ వచ్చి ఆ ప్రెజర్ అంతా పోయేంత వరకు మనకు టైం దొరుకుతుంది కదా. ఆ టైంలో అయితే నేను ఆనియన్, పచ్చిమిర్చి అదంతా కూడా కర్రీ కోసం ఏం కావాలో అది అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, ఇంకా బోటీలో అయితే నాకు నేను వేసిన వాటర్ అంతా అలాగే ఉంది ఆల్మోస్ట్. అయితే బోటీలో జనరల్గానే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. మనం వాటర్ వేయకున్నా కూడా విజిల్ పెట్టడానికి అది సరిపోతుంది. బట్ మాడిపోతుందేమో అన్న భయంతో కొంత క్వాంటిటీలో అయితే వాటర్ వేసుకున్నాను అంతే. ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. మీద కడాయి పెట్టుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్ వేసి మంచిగా మగ్గేలాగా అయితే మూత పెట్టేసి ఉడికించుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా అయితే కలుపుకోండి. ఇది ఫ్రై అయ్యే లోపు అయితే మనం బోటీ తింటే వచ్చే లాభాలు ఏంటో ఒకసారి చూద్దాము. అయితే బోటీలో ప్రోటీన్ అండ్ జింక్ అండ్ B12 అండ్ ఐరన్ చాలా బాగా ఉంటాయి. మనకి ప్రోటీన్ తక్కువ ఉన్నా, ఐరన్ తక్కువ ఉన్నా, బ్లడ్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా ఇది తింటే మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ బాడీ వీక్గా ఉన్నా సరే మంచి ఎనర్జీని అయితే ఇస్తుంది. అయితే ఆల్రెడీ మనము లివర్ ఫ్రై వీడియోలో మాట్లాడుకున్నట్టుగానే ఏదైనా సరే తినాల్సిన మోతాదులోనే తినాలి, అంతకన్నా ఎక్కువ తినొద్దు. తింటే దానివల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ పెరిగి ప్రాబ్లమ్సే వస్తాయండి. మన బాడీకి ఎంత అవసరమో అంతవరకే తినడానికైతే ట్రై చేయండి. చూడండి, ఇప్పుడైతే నాకు ఆనియన్, పచ్చిమిర్చి అంతా అయితే బాగా మగ్గిందండి. మగ్గిన తర్వాత ఇందులో ముందుగా మనం కుక్ చేసుకున్న బోటీని వాటర్తో సహా ఇందులో వేసుకొని అలాగే ఒక టొమాటో కూడా వేసి అయితే మంచిగా ఒక హై ఫ్లేమ్లో అయితే ఒక 5 minutes అయితే ఉడికించుకున్నానండి. ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే కారాన్ని యాడ్ చేసుకోండి. కారం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి. బోటీతో ఇక్కడ సాంబార్ చేస్తున్నాం కదా, అంటే మనం ఇక్కడ పులుపును కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా అయితే మీరు కారాన్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే తీసుకొని ఇప్పుడు కర్రీలో అయితే వేసేసుకున్నాను. ఇందులో మనకి ఇంకా కూడా వాటర్ పడుతుంది కదా, సో మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారాన్ని, పులుపుని అంతా కూడా ఈ స్టేజ్లో అయితే సెట్ చేసుకోవచ్చు. నేనైతే మీకు చూపించిందే కాకుండా ఇంకా కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే ఉప్పు కూడా తక్కువ ఉందని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మంచిగా కుక్ అయ్యేలాగా ఆల్మోస్ట్ ఇంకా మనం కర్రీ రెడీ అయ్యింది అని ఎలా చెప్తామో అలా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు నేను శనగపిండిని తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా అయితే కలుపుకున్నానండి. దాన్ని మంచిగా ఉడికిన బోటీలోకి అయితే వేసుకుంటే చూడండి మంచిగా థిక్గా అయ్యింది కదండి. మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ బాగా థిక్గా కనుక ఉంటే. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో అయితే ఉడికించుకోండి. అంతేనండి. ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేస్తే టేస్టీ బోటీ సాంబార్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.